దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 4వ వార్డు కౌన్సిలర్ మంగళంపురి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రారంభమైన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ. మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో 4వ వార్డు కౌన్సిలర్ మంగళంపురి వెంకటేష్ ప్రజా పాలన ద్వారా అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు సాగుతుందని, దీనిని ప్రతి ఒక్క పేద కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, కాలనీవాసులకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు అధ్యక్షులు ఎస్కే బకర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చరణ్, మహిళా అధ్యక్షురాలు లావణ్య, కాలనీవాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రజల కోసము వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న దానిలో భాగంగా ఈరోజు 28వ తేదీ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలకి అందుబాటులోకి రావాలి. మనం ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో అవి వెంటనే అమలుపరచాలని ఈరోజు అప్లికేషన్లు ఫామ్స్ ఇవ్వడం, అవి అప్లికేషన్లు తీసుకోవడం, ఈ యొక్క పథకాలను అమలు చేసే దానిలో భాగంగా దమ్మాయిగూడ 4వ వార్డ్ గవర్నమెంట్ స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో జనాలు కూడా అధికంగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క పథకాల గురించి వివరాలు తెలుసుకొని అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు నింపి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో వాట్సాప్లలో వచ్చి ఉన్నాయి. అలాంటి అప్లికేషన్లు మీరు జిరాక్స్లు తీసుకొని నింపుకొని రాకండి దయచేసి. ఇక్కడ గవర్నమెంట్ వారు ప్రతి ఒక్క రేషన్ కార్డు దారునికి ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులు ఈ ఫామ్ను నింపి ఇస్తే దీనిలోనే వాళ్ళ ఎక్నాలజ్మెంట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ప్రజలు తప్పకుండా మీ యొక్క రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డుని జత చేసుకునే విధంగా ఇక్కడికి వచ్చి ఫామ్స్ పొంది ఆ ఫామ్ని మీ కుటుంబ సభ్యులు, పెద్దలు అందరూ కూడా దీన్ని నింపి ఇక్కడే ఇస్తే మా గవర్నమెంట్ వాళ్ళు దాన్ని అప్లికేషన్ నింపుకొని మీకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇది ప్రజలందరూ 4th వార్డులో నివసిస్తున్న ప్రజలందరూ గమనించాలి. వేరే విధంగా లేదు. మనకు 6వ తేదీ వరకు ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది కనుక ఎవరు కూడా అధైర్యపడవద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫామ్స్ చేరి మీ యొక్క అప్లికేషన్ పొందేదాకా ఈ యొక్క క్యాంపు ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది తప్పనిసరిగా ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. రేషన్ కార్డు లేని వారికి ఈ ఫామ్ మాత్రం ఇప్పుడు మటుకు రేషన్ కార్డు ఉన్నవారికి మిగతా ఏవైతే స్కీములు మనం ఎలిజిబుల్ అయితామో వాటి గురించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని రేషన్ కార్డు దారులు, రేషన్ కార్డు ఇప్పుడు దాకా పొందకుండా లేకపోతే దానిలో లేకుండా పేర్లు లేకుండా ఉండేటోళ్ళు కొత్తగా ఒక సిస్టమ్ చెప్పారు. దాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. తెల్ల అప్లికేషన్ మీద, వైట్ పేపర్ మీద మీకు ఏ విధంగా అయితే రేషన్ కార్డు లేదో దాన్ని అప్లై చేసి ఆ ఇంటికి సంబంధించిన హౌస్ నంబర్, అంటే మీరు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అదొకటి జత చేస్తూ మీ ఇంటికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డు జత చేసి ఇక్కడ ఇవ్వాలి. కానీ ఈ ఫామ్లో మాత్రం ఆధార్ కార్డు, రేషన్ కార్డు కోసం ఈ ఫామ్ కాదు. రేషన్ కార్డు లేని వారు ప్రత్యేకంగా గమనించవలసినదిగా మనవి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.